యేసు రక్తమును చేతబూని కృపాసనము చేరి ప్రార్థన చేస్తా ఉన్నా. ఈరోజు కూడా మేమే తగ్గాలి, మీరే హెచ్చాలి. నీ నామమే ఘనపరచబడునుగాక. నీ చిత్తమే ప్రతి ఒక్కరి జీవితాల్లో జరుగునుగాక. గడిచిన దినాలన్నీ మీరు కాపాడుతూ వచ్చారు అయ్యా. మిగిలి ఉన్న మా జీవిత దినాలన్నీ కూడా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నా. మిగిలి ఉన్న దినాలలో మేము ఇంకా నీకు నమ్మకంగా ఉండునట్లుగా, ఇంకా నీకు సమీపంగా మార్చబడినట్లుగా మీరు మాకు కృపనివ్వండి. ప్రతి ఒక్కరిలో ఉన్న ఐహిక విచారాలు అంతటిని మీ నామలో నిర్మూలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృప తోడుగా ఉంచి వర్ధిలింపచేయి. మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామమున అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లే. అందరికీ షలోం, షలోం, షలోం. దయచేసి అందరూ ప్రశాంతంగా కూర్చోండి. అందరు బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ వారం యొక్క కూట క్రమాలు ఏంటి అనంటే, ఫోన్లు సైలెంట్లో పెట్టున్నాను. బుధవారం రోజున చెన్నై పాలెంలో ఒక దినపు సభ జరుగుతుంది. ఏంటి ఏం పలకట్లేదు మీరు? 30వ తారీఖున చెన్నై పాలెంలో ఒక్క దినపు సభ జరుగుతుంది. గొడవ చేయకూడదు నువ్వు, సరేనా? 30వ తారీఖు అనగా రేపు వచ్చే బుధవారం. ఏ బుధవారం? వచ్చే బుధవారం. ఈ నెల చివరి ఆఖరి రోజున 30వ తారీఖున చెన్నై పాలెంలో ఒక అద్భుతమైన సభను దేవుడు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. గనక ఆ సభకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎవరే కానీ నిర్లక్ష్యం చేయదు. చాలామంది కూడా చాలా నిర్లక్ష్యం కలిగి ఉంటున్నారు. అది మీకు మంచిది కాదని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. మనం దేవుని పని కోసం మనం అడుగులు వేయకపోతే మన అడుగులు తప్పటడుగులుగా మార్చబడతాయి. మన అడుగులు వేరే డాక్టర్ల కోసమో లోకం కోసమో పరుగులు ఎత్తాల్సి వస్తుంది. అదే మన అడుగులను మనం ప్రభువులో స్థిరపరుచుకుంటే మన అడుగులన్నిటినీ దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. గనుక మన అడుగులు దీవెనగా ఉండునట్లుగా, మన అడుగులు త్రొట్రిల్లిపోకుండా, తప్పిపోకుండా మన అడుగులు కాపాడబడినట్లుగా, మనము నిత్య సుఖములతో సంతోషములతో బ్రతుకున్నట్లుగా ప్రభువు కోసం నడిచే అడుగులే ఎక్కువ ఉండాలి. అర్థమవుతుందా? ప్రభువు కోసం నడిచే అడుగులే ఎక్కువగా ఉండాలి. అందుకని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఎక్కువగా ఉండాలని చెప్పి చెన్నై పాలెం దాకా నడుచుకుంటూ రామాకండి. హల్లెలూయా. ఏంటి సార్ పోకూడదు? కూటమి అయిపోయినాక ఇప్పుడు ఆడికి పోకూడదు.
హల్లెలూయా. గనుక ప్రతి ఒక్కరు కూడా చెన్నై పాలెంలో ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మీరందరూ కనబడాలి అని దేవుని సేవకునిగా నేను మీతో చెప్తూ ఉన్నాను. మీ అందరికీ అక్కడ భోజనాలు సిద్ధపరుస్తున్నారు గనుక మీరు అక్కడే ఓ ముద్ద అన్నం తిని కడుపు నిండా తిరిగి ఇంటికి వద్దురు. గనుక ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని ప్రభు ప్రేమతో కోరుతూ ఉన్నాను. మీరు ఎవరెవరు పాల్గొనట్లేదో నేను చెప్పే కూటాలలో రేపు మీకు లెక్కప్ప చెప్తా. నేను రేపు నువ్వు నడవమంటే నడిచినవా అమ్మ మొన్న, అందుకనే ఇప్పుడు కోలబడు అని నేను మాట్లాడతాను నీతో. ఆ రోజులు వస్తాయి. అందుకని ఆ రోజులు రాకుండా, అది శాపం కాదు, దేవుని వాక్య నెరవేర్పది, దేవుని ఆజ్ఞ. అది ప్రభువు కోసం పరిగెత్తుతూ ఉండాలి. ఎంతకాలం బతుకుతావు? గ్యారంటీ ఉందా లైఫ్కి, జీవితానికి? ఈ కొద్ది జీవితంలో అబ్బా పలానా అక్క భలే నమ్మకంగా ఉండేది, దేవుని కోసం పరిగెత్తేది అని నీ గురించిన సాక్ష్యాన్ని నువ్వు కలిగి దేవుని యొక్క సన్నిధిలో కొనసాగుతూ ఉండాలి. హల్లెలూయా. గనుక ప్రతి ఒక్కరూ దైవజనుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడిచే వారి కుటుంబాలే దీవించబడతాయి. సొంతంగా సొంత ఆలోచనలతో సొంత పెత్తనాలతో నడిచే కుటుంబాలు ఏ రోజు దీవించబడవు. చాలామందికి సొంత నిర్ణయాలు ఎక్కువ, సొంత నడక ఎక్కువ, సొంత ఆలోచనలు ఎక్కువ. అందుకని వారు సొంతంగా నడుస్తున్న నడకను బట్టే వారి మార్గాలలో కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. వారు పొందే మేలులలో కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. గనుక నిర్లక్ష్య వైఖరిని వదిలిపెట్టి, నిర్లక్ష్యపు ఆత్మను వదిలిపెట్టి, దేవుని సన్నిధికి దైవజనుడు ఎలాగూ నడిపిస్తున్నాడో అలాగూ నడవటం మన ఆత్మీయ జీవితాలకు అది దీవెనకరం. అమ్మా, మిమ్మల్ని చచ్చిపోయేదాకా ఒక మనిషి ఉండి రండి 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 రెడీ అయినరా అని ఇల్లు తిరిగి బతిని ఆడాల్సిన పని లేదు. అందరూ ఒక దగ్గర చేరి చక్కగా దేవుని సన్నిధిలో మనమందరము పాల్గొనాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రతి ఒక్కరూ అది గమనించుకొని, ఎవరు బతిలాడించుకోకుండా, ఎవరు దేవుని యొక్క సేవకుని మాటకు అవిధేయత చూపించకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మీతో ఉండును గాక. మంచిది. దేవుని మహాకృపను బట్టి మనను పలు రకాలైన శోధనలలో నుంచి ప్రభు తప్పిస్తూ వస్తున్నాడు. ఆయన తప్పించే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, అవి కంటికి కనబడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయానికి అర్థం కావు. అటువంటి గొప్ప మేలులు ఆయన మన పట్ల జరిగిస్తూ ఉంటారు. అయితే ఆయన సౌండ్ చేయొద్దు. ఏంటిది? ఇటు ఇలాంటి ప్యాకెట్లు ఎవరు తేవద్దు. ఎవరు తెస్తున్నారో ఈ ప్యాకెట్లు మనం తినేవి కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా గమనించండి, దేవుని పిల్లలు దేవుని ఆశీర్వాదాలను సంపాదించాలి అని అంటే ముఖ్యమైనవి ఏంటో మనకు తెలిసి ఉండాలి. అసలు ఏంటి భక్తిలో ముఖ్యమైనది ఏంటి? భక్తిలో మేలైనది ఏంటి? భక్తిలో ఆశీర్వాదకరమైనది ఏంటి? భక్తిలో ఉన్నతమైనది ఏంటి? అది మనకు తెలుసుంటే ప్రతి విషయములో మనము మేలను పొందుకుంటాం. ప్రతి అడుగులో స్వస్థత, ప్రతి ఆలోచనలలో మేలులు, ప్రతి మార్గములో దేవుని సన్నిధి మనకెప్పుడు తోడై ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి, హుషారుగా స్తోత్రం చెప్పాలి. నీకు ముఖ్యమైనవి ఏంటో తెలియకపోతే, ఒక పొలం వేస్తున్నాం అనుకోండి, ఒక పొలానికి ముఖ్యమైనవి ఏంటో మనకు తెలియాలిగా. పొలం తీసుకుంటేనే సంబడమా? కాదు.
దానికి నీళ్లు ముఖ్యమైనవి, ఎరువు ముఖ్యమైనది, అవునా? వాటికి వేసే మందులు ముఖ్యమైనవి. ఆ భూమిలో వేసే విత్తనం నాణ్యమైనది. ఆ నాణ్యమైన విత్తనం ముఖ్యమైనది కనుక దానికోసం 4-5 కొట్లు తిరిగి ఎత్తుక్కుంటావు. ఎందుకు? ఆ విత్తనమే ముఖ్యమైనది కనుక. సున్నం కొట్టిన సమాధుల్లా కూర్చోమాకండి. మొన్న సమాధుల పండుగ జరిగితే ఆ సమాధులన్నీ తెల్లంగా అయినాయి, మొత్తం ఎలుగుతున్నాయి. మనం వెలగాల, సమాధులు కాదు. మీరు మెదలకుండా ఇదేదో గేదెల దొడ్డిలాగా ఎట్నే కూర్చొని ఉన్నారు. హల్లెలూయా లేదు, స్తోత్రం లేదు, ఉనికి లేదు, అభిషేకం లేదు. దేవుని ప్రసన్నత మిమ్మల్ని తాకట్లేదా? ఎన్ని విచారాలు పెట్టుకున్నారు నెత్తిన? ఏ గంప పెట్టుకున్నావు? తల్లా, మహా తల్లుల్లారా, తండ్రుల్లారా, నెత్తిని అన్ని ఊడి పారేయండి, విడుదల పొందండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత నిర్జీవమైన సంఘంగా ఉండకూడదు. ఒక్కొక్క మాటకు మోకాల మీద గంతులు ఏడుస్తా వాక్యం వినాలి. అది వాక్యం వినే పద్ధతి. అంతేగాని కొట్టంలో గేదెల్లాగా అట్ట కూర్చోకూడదు. హల్లెలూయా. వాక్యం చెబుతూ ఉండగా వాక్యం చెప్పేవాని వైపు ఆశతో చూడాలా. ఏం దొరుకుతుందో నాకు దేవుని మాట, నేను ఎలాగూ పొందుకోవాలని స్తోత్రాలు చెబుతూ, ఆమేన్ చెబుతూ దేవుని ఆశీర్వాదాన్ని మనం స్వీకరించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీరు స్తోత్రాలు చెప్పకుండా మెదలకుండా కూర్చున్నారంటే మిమ్మల్ని నిలబెట్టి వాక్యం వినిపిస్తారు. లేకపోతే ఒక కర్ర తీసుకుని కిందకు వస్తా. మీరేమి అమ్మో అన్న కర్ర తీసుకుని వస్తానంట, ఆయన అసలు పాస్టర్ అయినా, నేను పాస్టర్ని కాబట్టి వస్తా. గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పమన్నాను నన్ను. మీరు ఎట్ట కూర్చుంటే అట్ట చెప్పిపోయే మనిషిని కాదు, బడిత తీసుకొని బాధమన్నాడు యేసయ్య. అదిగో దీనికి కూడా మాట్లాడలే. ఒక కర్ర ఎన్నైనా, ఒక కర్ర పైపు మొక్క ఒకటి బారు కొండాల. ఎవడు మాట్లాడకపోతే వాళ్ళకి 2 దెబ్బలేసైనా స్తోత్రాలు చెప్పియాల. ఇప్పుడు చెబుతున్నారు చూడు, గట్టిగా చెప్పు. మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటుండాల భక్తి, అంతేగాని శుద్ధ ముద్దులా కూర్చోకూడదు దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది బిడ్డలారా, మన జీవితాలలో యేసయ్యను నమ్ముకున్నాం కదా. నమ్ముకున్న మన జీవితాలలో అసలు ముఖ్యమైనది ఏంటి? మనకు తెలిసి ఉండుట మనకు మంచిది. అన్నిటిని వదిలి యేసయ్యనే స్వంత రక్షకునిగా నీవు నీ దేవుని నీ హృదయంలోనికి చేర్చుకున్నావు కదా. చేర్చుకున్న నాటి నుండి నీ జీవితములో నీ ప్రాణము పోయేంత వరకు నీవు ఏది ముఖ్యముగా గమనించుకోవాలి అని అంటే దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తుంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని మీరు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజించకూడదు. ఎలాగనగా చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. పిల్లలు చెప్పండి. పిల్లలు, ఓ అక్క చెప్పండి, హల్లెలూయా చెప్పండి. చదువుతుర్రో చదవమాకండి, మీరు మంచిగా స్తోత్రాలు చెప్పకుండా కూర్చోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మన జీవితాలలో ముఖ్యముగా మనము కనిపెట్టవలసినది, గమనించవలసినది ఏంటి అనంటే, యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా మీరు సంపాదించారుగా.
ఇవాళ తాడో పేడో తేల్చుకొనే పోతా, మామూలుగా కాదు. అసలు మీరు ఈ వాక్యానికి మోకాల మీదకి వచ్చి అసలు పశ్చాత్తాపడేదాకా ఇవాళ వదిలిపెట్టను 1 గంట అయినా. ఆడ ఆరాధనకి ఒకడు ఉన్నాడులే, నాకు వాడు చూసుకుంటాడు, ఇబ్బంది ఏమి లేదు. మీరు ఎందుకు మాట్లాడరో నేను చూసుకుంటా. స్తోత్రం. తేరేజాక మాట్లాడకపోయినా పంపిని ఇవాళ ఎవరిని. హల్లెలూయా చెప్పకపోయినా స్తోత్రం చెప్ప. అందరు నా బంధువులే, మీరు అందరు నా ఇంటోళ్ళే. మిమ్మల్ని ఏమన్నా అనుకోవచ్చు. నేను బయట అంటే పడదు, కానీ ఇంటోండి అంటే ఏమైంది? హలో, ఇబ్బంది ఏమి లేదు. మంచోళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలలో మనము గమనించుకోవాల్సింది ఏంటి అనంటే, యేసయ్యను నమ్ముకున్న దగ్గర నుంచి మన జీవితంలో వేరొక దేవుని మనం ఆరాధన చేయకూడదు, వేరొక దేవునికి పూజ చేయకూడదు, వేరొక ప్రతిమకు నమస్కారము చేయకూడదు. దేవుని వాక్యం ఇలాగంటుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మీరు చెప్పేదాకా పంపించాలి, ఏం పర్వాలేదు. కనకరమ్మక్క, ఏసరక్క, అక్క నువ్వు, మీరు చెప్పేదాకా నేనేం పంపించనులే. అబ్బే ఒక్కళ్ళు చెప్పకపోయినా ఇలా కూటమి ఆపుతూనే చూడండి. మరి పందెం నీకు నాకు. స్తోత్రం. ఎండైనా పర్లేదు, నేను మీతో పాటు ఎండలోనే ఉంటా. ఒక్కళ్ళు చెప్పకపోయినా ఆరాధన ముగించను. కోటయన్న పందెం మరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లలు స్తోత్రం చెప్పండి. మీకు నేను నేర్పించాలా, నేను మీకు నేర్పించేవాడిగా ఉండాలి. అంతేగాని మీరు ఎట్టబడితే అటు కూర్చుంటే ఇక్కడ చల్లవు. స్తోత్ర. ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎవరు ఉండకూడదు? వేరొక దేవుడు ఉండకూడదు. ఆ దేవుని పేరైనను నువ్వు ఉచ్చరించకూడదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అదే రోజున మనం ఇళ్లలో ఆడపిల్లలను పిలుచుకోను, చెప్పండి, ఏడపోతులు కోసుకోను, అమ్మా పోయి వంటలు వండను, ఆడ భోజనాలకు పెద్ద మనిషిగా వ్యవహరించను, ఆడిగిపోయి వడ్డించను. ఇవన్నీ నీ పిల్లలకు నీకు శాపంగా మార్చబడతాయి. దేవుని వాక్యం చాలా ఖండితంగా చెప్తుంది. చదువునానా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది నేను చెప్తున్న మాట కాదు, వాక్యం చెప్తుంది. ఆయన తప్ప వేరొకటి నీకు ఉండకూడదు. నీ హృదయం నిండా ఆయన స్మరణ, ఆయన స్తుతి, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత. ఎవరు ఏ దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో ఆ దేవుని వారు స్తుతించాలి. మరి నువ్వే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు? సజీవుడైన యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నావు, సజీవుడైన యేసయ్యను ఆశ్రయిస్తూ ఉన్నావు. మరి సజీవుడైన యేసయ్యను ఆశ్రయిస్తున్న నీవు నిర్జీవమైన క్రియలను నువ్వు చేయకూడదు. సజీవము లేని వాటి దగ్గర నీవు సాగిల పడకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక తల్లి నాకు చెప్పిన సాక్ష్యం, అయ్యా వాళ్ళు ఏదో పండగ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఒకటే పిలుస్తున్నారయ్యా, రాకపోతే ఒప్పుకోవట్లేదు. మీరు కొంతమంది అట్లంటే, ఎవరైనా కుడువంటే చాలు పండగ అంటారు, ఎవరైనా కొద్దిగా అంటే చాలు నేను వస్తలేపా. కొంతమంది భార్యామణులు ఉంటారు, నేను పంపించలేపో. ఏంది? ఏనేమో నేను వస్తలేపా, భార్యేమో నేను పంపించలేపో. వీళ్ళిద్దరు శాపగ్రస్తులు అన్నమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా.
వీళ్ళిద్దరూ దేవుని దీవెనకు అర్హులు కాదు. ఇటువంటి కలిగి ఉన్నవారు దేవుని ఆశీర్వాదాలకు వారసులు కానేరరు. ఈ మాటలు ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడో, ఈ మాటలను బట్టి ఎంతమంది సరి చేయబడాలని దేవుని ఏర్పాటు ఉన్నదో అదంతయు జరుగునుగాక. లేకపోతే ఎదుర్రాలు తగులుతాయి, లేకపోతే ఆటంకాలు కలుగుతాయి, లేకపోతే పిల్లల ఆశీర్వాదాలలో వెనకబడుతూ ఉంటారు, దేవుని కృప దూరమైపోతూ ఉంటుంది. దేవుని వాక్యములలో రాయబడుతుంది, దానికోసరము ఎంత శ్రద్ధగా వెతికినను దాన్ని మరలా తిరిగి పొందలేకపోయాడు. చదువు నా మాట చదవండి. దానికోసరము, దేవుని ఆశీర్వాదము కోసరం, మంచి కూర్చో, మంచి కూర్చో, చేతులు పట్టుకో. దేవుని ఆశీర్వాదం కోసరం ఎంత శ్రద్ధగా వెతికినో దాన్ని పొందలేకపోయాడో. ఈ రోజున చాలా మంది కూడా ఎంత శ్రద్ధగా వెతికినను పొందలేకపోవటానికి గల కారణం ఏంటంటే వారు మార్గము తప్పి భక్తి చేస్తూ ఉంటారు. ఏ భక్తి చెప్పండి? నామకార్థమైన భక్తి చేయకూడదు, దేవుని లెక్కలో లేని భక్తి చేయకూడదు, దేవునికి అసహ్యమైన భక్తి చేయకూడదు, నిర్జీవమైన భక్తి చేయకూడదు. నిర్జీవము అనగా జీవము లేని భక్తి. మన దేవుడు జీవ ప్రదాత, మన దేవుడు జీవాధిపతి, మన దేవుడు జీవ జలం. గట్టిగా చెప్పండి హల్లే. అమ్మా, గనుక ఎవరే గాని వేరొక దేవుని ఆరాధన చేయొద్దని దేవుని వాక్యం ఖరాఖండిగా చెప్తుంది. అమ్మా, ఇంకొక మాట రాస్తాడు, విగ్రహముల జోలి పోకుండా జాగ్రత్త పడండి అంటాడు. చదువు మా మాట. చిన్న పిల్లలారా, పిల్లలారా, మీరంతా చురుగ్గా ఉన్నారు, మీరే చూసుకోండి. ఆ 5 ఏదో చెప్పాలి, 21 ఆడో చెప్పాలి. అది 5, 21 అంటే అటికాయ వ్యాపారం అనుకున్నావా? 5 రూపాయలకి 21 అటికాయ అన్నట్టుంది. మొదటి యోహాను, గట్టిగా చెప్పండి, 5:21. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలి పోకుండా, స్తోత్రం చెప్పండి గట్టిగా. దేని జోలి పోకూడదు? విగ్రహాల జోలి పోకూడదు. వాటి జోలి పోకుండా మీరు జాగ్రత్త పడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ముఖ్యమైనది. ఏంటిది ఇది? ఏసీలోనికి పోయిన తర్వాత అడుగు కూడా పోవచ్చు లేదు. పత్యం అంటే ఇంకటి చెప్పండి. పత్యం అంటే పత్యం, పత్యం నిత్యం అనండి. పత్యం నిత్యం. నిత్యం అంటే చివరిదాకా, ఎల్లప్పుడు, ఎప్పుడు పత్యమే. ఆ పత్యం చెడిన నాడు నువ్వు పోగొట్టుకున్న రోగం మళ్ళా వచ్చింది. అంతేగా, వదిలిపెట్టంలే, వదిలిపెట్టే ప్రసక్తే లేదులే. పత్యం నువ్వు వదిలిపెట్టిన నాడు నువ్వు వదిలిపెట్టిన రోగం దనక, పోయిన రోగం మళ్ళీ వస్తుంది, పోయిన సమస్యలు. పత్యాన్ని వదిలిపెట్టకూడదు, పత్యం నిత్యం చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొక మాట చదవండి, మొదటి పేతురు పుస్తకం 4వ అధ్యాయం 8వ వచనం. మొదటి పేతురు 4వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, ప్రేమ అనేక పాపములను కప్పేస్తుంది.
అదిగో ముఖ్యంగా అనడమా, అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అన్నిటికంటే ముఖ్యముగా దేవుని పిల్లలు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. భార్య భర్త ఎడల ప్రేమ కలిగి ఉండాలి, భర్త భార్య ఎడల ప్రేమ కలిగి ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల ఎడల ప్రేమ కలిగి ఉండాలి, అత్త కోడల మీద ప్రేమ కలిగి ఉండాలి, కోడలు మీ నోర్లు తెరవబడును గాక, మూగోళ్ళందరికీ నోర్లు వచ్చును గాక. ఆ కోడళ్ళు అత్త మీద ప్రేమ కలిగి ఉండాలి. అమ్మా, ప్రతి ఒక్కరి బాధ్యత, ఇది ముఖ్యమైనది. ఈ ముఖ్యమైన దాన్ని ఎవరు చేస్తారో, పొలంలో ముఖ్యమైనవి చేస్తే ఎలాగూ పంట పండుతుందో, ముఖ్యమైనవి దేవుని సన్నిధిలో చేసేవారు అన్నిటిలో ముఖ్యమైన వ్యక్తులుగా మార్చబడతారు. హల్లెలూయా. నిన్ను దేవుడు అన్నిట్లో ముఖ్యునిగా చేస్తాడు. ఆశీర్వాదాలలో ముఖ్యునిగా, సంతోషములో ముఖ్యునిగా, నెమ్మదిలో ముఖ్యునిగా. ఆమెన్ చెప్పండి, ఒక మాటకి చెప్పండి, ఆమెన్ చెప్పండి గట్టిగా. ప్రతి మార్గములో నిన్ను ఒక ముఖ్యునిగా, ప్రతి సందర్భములో నిన్ను ముఖ్యునిగా, ప్రతి బంధువుల మధ్యలో నిన్ను ముఖ్యునిగా దేవుడు మిమ్మల్ని చేయునుగాక. హల్లెలూయా. ఆయన నిన్ను ముఖ్యునిగా చేయాలి. ముఖము నీ ఎదుట చాటేసుకోకూడదయ్యా. నీవు ముఖ్యుడవు కావాలి, దేవుని దృష్టిలో ముఖ్యమైన వ్యక్తివి కావాలి అనంటే మొదటిది విగ్రహముల జోలి పోకూడదు. ఏ జోలి? కొంచెం గట్టిగా చెప్పండి. విగ్రహములకు అర్పించినదైనను, అమ్మా, విగ్రహముల దగ్గర పెట్టినదైనను, విగ్రహాల దగ్గరకు వచ్చే పాటలైనను వినకూడదు. చాలా మందికి సినిమా పాటలు అంటాం సరదా, చెవులుగో చేతిలో పెడతాడు యేసయ్య. అమ్మా, చాలా మందికి సినిమా పాటలు పాడటం సరదా, నాలిక కోసేస్తాడు యేసయ్య. దేవుని పిల్లలు భయం కలిగి ఉండాలి. ఎవరి భక్తిని వారు కాపాడుకునే దినాలు ఇవి. ఎవరికి వారుగానే ముఖ్యులుగా మనము దేవునికి కనబడదుము గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ముఖ్యముగా కనబడాలి యేసయ్యకు. అమ్మా, ఇప్పుడు మన బంధువులు ఉన్నారనుకో, ఎంతమంది వచ్చిన ఫంక్షన్కి ముఖ్యమైన వ్యక్తి ఒక్కడు వస్తే చాలు, ఇక ఆయన బట్టి సంతోషపడతారు. అవునా కదా? ముఖ్యమైన ఒక్క వ్యక్తి వస్తే సంతోషపడతారు. అలాగనే నీవు ముఖ్యమైన వ్యక్తివిగా దేవుని దృష్టిలో కనబడుతూ ఉంటే అన్నిట్లో దేవుడు నిన్ను ముఖ్యముగా దీవిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి నాన్న. గనుక దేవుని పిల్లలు ముఖ్యముగా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, విగ్రహముల జోలిపోకుండా జాగ్రత్త పడాలి. రెండు, మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. అనండి అందరూ, కొంచెం గట్టిగానండి అమ్మా, ఇంకొంచెం గట్టిగానండి. ఏ ప్రేమ? మిక్కటమైన ప్రేమ. అమ్మా, ఆ ప్రేమ ఎక్కడైతే ఉంటుందో దోషములన్నీ కప్పబడతాయి. ఇది ప్రేమ కలిగి ఉండమనేది ఇది దేవుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనము శిరసావహించుదుము గాక. మరొక మాట కూడా చదవన్నానా, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుమా. మనకు ఏ భక్తి ఉండాలి? సగం సగం భక్తి చేసేవాళ్ళు స్తోత్రం చెప్పండి. అబ్బా, ఇది అబద్ధాల్లోకి వెళ్ళ పెద్ద అబద్ధం రబ్బాయ్. సగం సగం భక్తి చేసేవాళ్ళు చెప్పమంటే చెబుతా నేనే.
మీరు అమ్మ వద్దులే బయట పెట్ట మాకులే అంటారా? స్తోత్రం. చాలా మంది భక్తి సగమే. గుడికొచ్చానేమో గుడి పోజు, బయటికి పోతేనేమో బయట పోజు. గుడిలోనేమో పరిశుద్ధంగా, అబ్బా ఇంత నిష్కలంకురాలు ఉన్నదా అసలు భూమి మీద? ఇంత పరిశుద్ధమైన బిడ్డ ఉన్నాడా అని మందిరములో నువ్వు ఒకలాగా బయట ఒకలాగా ప్రవర్తిస్తున్నావే, నీవు సంపూర్ణమైన విశ్వాసివి కాదు. నువ్వు ఇంకా సంపూర్ణత చెందలా. లోపల ఒక మాట బయట ఒక మాట, నీకు సంపూర్ణత రాలేదు. నీ మనసులో ఒక ఆలోచన, బయట చేసే పని ఒక పని. నువ్వు సంపూర్ణము కాదు. చదువుమా. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను, ముఖ్యంగా ఎక్కడ వచ్చినా కానీ అక్కడ కాస్త గట్టిగా పలికి చదవాలమ్మా. సుఖముగాను బ్రతుకు నిమిత్తం అదుగో అన్నాడు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యముగా స్తోత్రం చెప్పండి గట్టిగా. విజ్ఞాపనములను చాలు. ఇక వినండి, నా వైపు చూడండి. ఇంక అందరూ నా వైపు చూడండి. దేవుని పిల్లలు అన్ని విషయాల్లో ముఖ్యులుగా కనబడాలి. ఎట్లా కనపడాలి? అన్ని విషయాల్లో ముఖ్యులుగా. అయితే ముఖ్యులుగా ఉండాల్సిన బిడ్డలు ఏ విషయాల్లో వారి జీవితాలను కాపాడుకోవాలి అనంటే, ముఖ్యంగా విగ్రహముల జోలిపోకుండా కాపాడుకోవాలి. 2, మిక్కటమైన ప్రేమ కలిగి ఉండటానికి కాపాడుకోవాలి. 3వది, ముఖ్యముగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏం చేయాలి? ముఖ్యంగా ప్రార్థన చేయాలి. అనండి అందరూ. మనం అన్ని చేస్తున్నాం కానీ ప్రార్థన చేయట్లేదు. అందుకని అన్ని విషయాల్లో జయం రాట్లా. అమ్మా ప్రార్థన లేదు, పెత్తనాలు చేయమంటే చేస్తాం అమ్మా, లేకపోతే ముచ్చట్లు చెప్పమంటే ముచ్చట్లు చెబుతాం. ఏ పని చెప్పినా చేస్తాం కానీ ప్రార్థన చేయం. ప్రార్థన చేయని వాళ్ళు ఒప్పుకోండి. ప్రార్థన చేయని వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? మీరేం తప్పుడస్తులు కాదు, మీరేం దూరస్తులు కాదు. మీరు ఇప్పుడేం చేయాలంటే, ప్రభా నేను నీ దృష్టిలో ముఖ్యమైన వ్యక్తిగా మార్చబడాలి, అందరిలో నేను ముఖ్యమైన వ్యక్తిగా మారిపోవాలి గనుక నాకు ఆ ప్రార్థనాత్మను దయచేయండి అయ్యా. దీని బ్యాటరీలు చూడు. ఏ ఆత్మ? ప్రార్థనాత్మ. ఈ ప్రార్థనాత్మ ఎక్కడైతే ఉంటుందో బిడ్డలారా, దేవుడు వారు అన్ని విషయాల్లో దేవుడు వారిని ముఖ్యంగా మారుస్తాడు. ముఖ్యులుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. దేవుడు నామానికి సంపూర్ణ మహిమ కలుగును గాక. రత్నం ఒకసారి పోయి 2 బ్యాటరీలు తీసుకురాపనా, కొట్టు తెరిపోయి. ఉన్నాయా? తీసుకురాపో. ఉన్నాయంటలే. ఏయ్ జో దా. ఓయ్ హల్లెలూయా. ప్రార్థనలో ముఖ్యులుగా మనము ఉండాలి. మీ కుటుంబాల్లో ప్రార్థన చేయండి. భాగ్యరావన్నా ప్రార్థన చేస్తున్నారా? యాడా నిజంగా చేస్తున్నారా? చెయ్యండి. చేస్తున్నావమ్మా నువ్వు? మీరు ప్రార్థన చేస్తే సమస్యలు ఆగిపోతాయి. నేను చేయటం కాదు, మీరు చేయాలి. ఎవరు తింటే వాళ్ళ కడుపు నిండిద్ది. అర్థమవుతుందా? సమస్యలు
సమస్యలు ముదిరాయనుకో, ఇక నువ్వు ఏది చేసినా నువ్వు దాంట్లోంచి గట్టెక్కడం చాలా కష్టం. చాలా మంది అప్పుల్లో పడిపోతా ఉన్నా ప్రార్థన చెయ్యాలి అని అనిపించదు. కుటుంబంలో సమస్యలు ఎక్కువ అవుతున్నా ప్రార్థన చేసుకోవాలి, దైవజనుడికి చెప్పి ప్రార్థన చేయించుకోవాలి, లేకపోతే కుటుంబంలో ఒక ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలి, దీన్ని ఇంతటితో ఆపేసుకోవాలి. వామ్మో, ఇది ఎక్కడ మనకి అసలు ఒకటి పోతే ఒకటి అని గమనించుకొని ఆ సమస్యకు ముగింపు చెప్పుకోవాలి. కానీ సమస్యను పొడిగించుకుంటున్నారు చాలా మంది. సమస్య పొడిగించబడకూడదు. నా మాట మీకు అర్థమైందా? ఏమర్థమైంది? కానాలక్క ఏమర్థమైంది? ముందుకు పంపించడం అర్థమైందా? ఓకే, మంచిది. ముందుకు పంపించడం కాదు నేను చెప్పేది, ప్రార్థన ముఖ్యమైనదిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సమస్యలను ముద్ర పెట్టద్దు, సమస్యలను పేరబెట్టద్దు. అమ్మా, చాలా మంది రోగాలను పేరబెట్టుకుంటారుగా. కూర్చోండి, మీరు చెప్పినాకనే నేను చెబుతా. ఫ్యాన్లన్నీ ఆపేయండి, ఫ్యాన్లు ఆపేయండి, ఫ్యాన్లు. ఏ ఫ్యాన్ వద్దులే మనకి. మా ఏరక్కు వచ్చేదే 6 వారాలకు ఒకసారి. అక్క నిద్రపుచ్చితే అట్ట ఫ్యాన్లు వేసి. ఎంతసేపు రా నువ్వు? కానిదమ్మా, వాక్యం చెప్పద్దా నేను? ఆడ తిరుగుతుంది, అది ఆడ కూడా తిరగకూడదు. ఏం తిరగకూడదు, ఏదైనా తిరిగితే చేపెట్టి ఆపు. ఏం నీ కింద వేసుకున్నావు, నీ పైది వేసుకున్నావు, ఇది స్వార్థం కాదు. ఇది కూడా వేసినావుగా. 7 ఉన్నాయి చూడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు వస్తుందిగా. చెమట్లు పడతా ఉంటే ఆ చెమట్లే మిమ్మల్ని లేపును గాక. మరి మీకు మంచి ప్యాన్లు వేసి కూర్చోబెడితే అల్లు చెప్పట్లేదుగా. అల్లు చెప్తే మంచి ప్యాన్లు వేసేవాడిని. కూర్చోండి రేకుల కింద. నాకెందుకు, నాకు సమ్మట్లో అవి రెండా. నువ్వు కూర్చోవాలని లేరా? నాకు అర్థమైంది. అన్నీ అవి చూడు. అది అమ్మయ్య, ప్రాణానికి హాయిగా ఉంది కదా. స్తోత్రం చెప్పండి. భక్తి అంటేనే నలగొట్టుకోవటం. మళ్ళీ ఫ్యాన్ వేసుకొని బాగా శుభ్రం కూర్చున్నాడు. ఫ్యాన్ వేసినాక నా ధర్మంగా ఫ్యాన్ వేస్తే అల్లు చెప్పాలిగా, స్తోత్రం చెప్పాలి. ఏం దాని అర్థమైంది అసలు? స్విచ్లన్నీ నాకు తెలుసు. హలే, దమ్ముంటే నిద్రపోండి చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ముఖ్యమైనది ప్రార్థన నానా, పని కాదు. మంచా పడితే పని చేయగలవా? చెప్పండమ్మా, చేయలేవు. నీ ప్రాణం పోయిందనుకో, పని చేయగలవా? యూట్యూబ్లో రాత్రి ఒక ప్రశ్న జవాబు పంపించు. మరి మీరు ఎంతమంది జవాబులు ఎత్తున్నారు నాకు తెలియదు. ఏమని పెట్టానంటే, ఈ రాత్రే ప్రభు నీ ప్రాణం అడిగితే పరలోకానికి పోతావా, నరకానికి పోతావా ఏమో తెలియదు. 3వది, 1 పరలోకమా, 2 అమ్మా దొరికిందా నీకు? అమ్మా దొరికిందా? దొరకలేదా? పరలోకమా నరకమా ఏమో తెలియదు.
ఇప్పుడు మీరు చెప్పండి, అడుగుతున్నాగా. ఎట్ట పోతారు? నిద్రపోతేనా? ఎట్ట కూర్చుంటేనా? ప్రార్థన చేయకుండా పోతావా? అట్ట పోవాలన్న దమ్ముందా నీకు అసలు? దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం నీకు. దేవుని సన్నిధి అంటే వెసులుబాటు ఉండదు. దేవుడు ఎట్టైనా కూర్చోబెడతాడు. దేవుడు రా, నువ్వు మాట వినకపోతే వినేటట్టుగా దేవుడు నిన్ను ఒక దెబ్బ కొట్టేనా లాక్కొస్తున్నానా? ఇక్కడ కూర్చో. బైబిల్లో రాశాడు ఆ మాట. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు నీవు నీకిష్టమైన చోటుకెల్లా వెళ్ళిపోతున్నావంట. నీ ఇష్టం. ఇగో కొద్దిసేపు ఏడ కూర్చున్నావు, ఇంకో కొద్దిసేపు ఏడైపోయింది. ఏడైపోయిన తర్వాత మళ్ళీ ఏడైపోయింది. నీ ఇష్టం వచ్చిన కాడి కూర్చున్నావు, నీ ఇష్టం. అందుకనే ఒకరోజు వచ్చిందంట, చదుమ్మా, ఒకరోజు వచ్చిందంట. ఆ రోజు దేవుడే బలవంతంగా నీ నడుమును కట్టి నీకిష్టం లేని చోటుకు తీసుకొని పోయి కూర్చోబెడతాడంట. ఎక్కడికి? అబ్బా, ఇప్పటి వరకు నీకు ఇష్టమైన చోట్లో కూర్చొని బతికావు. నీకు ఏది ఇష్టమో అదే చేశావు. నీ కంటికి నచ్చినట్లుగా, నీ పంటికి నచ్చినట్లుగా, నీ మార్గానికి నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించావు. చదువుమా, దొరకలేదా? అయ్యో, యేసు రక్తమే జీవం. అమ్మా, వేరొకడు నీ నడుము కట్టును, స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. త్వరగా. యోహాను సువార్త 21వ అధ్యాయం 8వ వచనం, 18వ వచనం. ఆ మాట చూడండి. నీవు యవనుడవై, ఉడుకు రక్తం ఉన్నప్పుడు, బలము ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, నీవు యవనుడవై ఉన్నప్పుడు నీవంత నీవే నడుమును కట్టుకొని ఏందంట? నీ ఇష్టమైంది. నీ పక్కన వాళ్ళు చెప్పు, నీ భక్తి నీ ఇష్టమైంది కదరా అబ్బాయి. మరి చెప్పండి, అక్క, నీ భక్తి నీ ఇష్టమైందిగా. నీకు ఇష్టమైతే వస్తావు, లేకపోతే లేదు. రోగం అయితే వస్తావు, లేకపోతే లేదు. కష్టమైతే వస్తావు, లేకపోతే లేదు. అవసరమైతే వస్తావు, లేకపోతే లేదు. టైం ఉంటే వస్తావు, లేకపోతే లేదు. అందరు చెబుతున్నారా? చెప్పారు అందరూ? నీ ఇష్టం. హల్లెలూయా. నీవు యవనుడవై ఉన్నప్పుడు, వీళ్ళు చదివే వాళ్ళు హుషారు లేవు. వీళ్ళు ఆమె ఏందో ఏదమ్మా, నిలబడి చదవండి ఒకసారి. చదివే వాళ్ళు నిలబడి చదవండమ్మా, అప్పుడు కానీ మంచి హుషారుగా చదువుతారు. ఎవరు చదివినా నిలబడి చదవాలి, ఓకేనా? రైట్. నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే. ఒక దైవజనుడు లేడు నీకు, ఒక దైవజనుడి భయం లేదు, వాక్య భయం లేదు, దేవుని భయం అంతకంటే లేదు. నీ అంతట నువ్వే నడుము కట్టుకొని, నీవంతట నువ్వే సాహసించి నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. ఏమైందంట? ముసలితనం అంటే విన్నానా అంటే ఏదో ఒక రోజు ఒక బలహీనత వచ్చిందిగా. సోతే చెప్తారా? వచ్చిందా? ముసలితనము వచ్చినప్పుడు నీ
అప్పటిదాకా నీ ఇష్టం నీది, నువ్వు చెప్పు. నీ చెప్పటం నీ డ్యూటీ. చేతనా చేయనా నా ఇష్టం. చాలా మంది అట్నేగా భక్తి. ఇప్పుడు చెప్పరే, చెప్పటం మాత్రం నీ ధర్మం. చెప్పటం చేతనా. ఇప్పుడు ఆదివారం రోజున ఊరికి పోమ్మా కాని చెబుతా, చెప్పగలను కానీ బస్సుకు అడ్డుపడుతున్నా. హలో, బస్సు కదిలిందంటే చాలు పేలిపోయితే అంటున్నా. అది నీ ధర్మం, అది నీ జ్ఞానం, అది నీ బాధ్యత. ఆ మాటకు కట్టుబడి ఉండటం అది భక్తి అంటే. కొన్నిటికి మనం కట్టుబడి ఉండాలి నాన్న, కొన్నిటికి మనం కట్టుబాటు కలిగి ఉండాలి. కొన్నిటికి మనం ఇది దేవుని సన్నిధిని వదిలిపెట్టి నేను చేయను, నేను దేవుని సన్నిధి కట్టుబడి ఉంటా. ఇలాగూ చేయటం మనకు దీవెనకరం. చదువుమా. ముసలివాడమైనప్పుడు నీ చేతులను నువ్వు చాచుదువు. ఏనంట? వేరే వాడు నీ నడుం కట్టి ఏదిరా, అరే ఆ చున్నీ టీరా బిడ్డ, ఒరే బుడ్డి ఇటీ అమ్మా. వేరొకడు, చెప్పండి తొందరగా, వేరొకడు నీ నడుమును కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్నేం చేస్తాడంట? నాకిష్టం లేదు అను అంటూనే ఉండు. మొన్నటిదాకా నీకు ఇష్టం వచ్చినట్టు నడిచావు, ఇప్పుడు నీకు ఇష్టం లేని హాస్పిటల్ వేసుకో. నీకు ఇష్టం లేని నాశనానికి నిన్ను అప్పగిస్తాడు. నా మాట మీకు అర్థమైందా? కొంచెం గట్టిగా చెప్పండి, అర్థమైందని. అర్థమైందా? నీకు నీ యవన బలం ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టుగా కూర్చున్నావు. నీకు ఇష్టం, నీకు యాడ్ నచ్చితే ఆడ కూర్చున్నావు. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడిచావు. ఒక టైం వచ్చింది, అంతా నీ టైమే నడిచిద్దా? లోకంలో ఒక మాట అంటారు, ప్రతి కుక్క అంటారా? నాకు కూడా టైం వచ్చింది లేరా. నువ్వు ఎన్నిసార్లు అన్నావు? అనలేదా? ఒరే మనకు కూడా టైం వచ్చింది లేరా, నాకు కూడా టైం అని అన్నావే. దేవుడి సమయం దేవునికి తెలుసు నాన్న. నిన్ను ఎక్కడ అనసాలో, ఎక్కడ నిలబెట్టాలో నేను క్రీస్తు ప్రేమను బట్టి దండం పెట్టి బతిలాడుతున్నా మిమ్మల్ని. ఇష్టం వచ్చినట్టు నడవద్దు, ఇష్టం వచ్చినట్లుగా నడవద్దు. దయచేసి గుండెలో భయము పెట్టుకొని, నాకింత జీవితాన్ని నా ప్రభు ఇచ్చాడు, నాకింత సంతోషాన్ని ఇచ్చాడు, నాకింత సమృద్ధిని ఇచ్చాడు, నాకింత ఆరోగ్యం ఇచ్చాడు, నాకింత బలమునిచ్చాడు. ఇంత బలమునిచ్చిన దేవుని కోసం నేను నిలబడాలి. నేను కృపలోంచి వైదొలిగిపోకూడదు, ప్రార్థన లేకుండా ఉండకూడదు. నా జీవితంలో ప్రార్థన ముఖ్యంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ఏం ముఖ్యంగా ఉండాలన్నా? ప్రార్థన. థ్యాంక్ యూ తల్లి. స్తోత్రం చెప్పండి గట్టిగా అమ్మా. ఇంకా దేవుని వాక్యములో అదే అధ్యాయంలో తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుమా. 1 తిమోతి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతను గలవారమై నెమ్మదిగాను సుఖముగాను ఉండు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును హల్లెలూయా. అందులోనే ఇంకొక మాట చెప్తున్నాడు. ప్రార్థన కింద ఇంకొక మాట పెట్టాడు, కృతజ్ఞత.
ఏముండాలి? నీవు చేసిన నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా వేలాది దూడలనా ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. ఏముండాలి మనలో? కృతజ్ఞత అనండి. చాలా మందికి కూర్చున్నాను, చాలా మందికి కృతజ్ఞత ఉండదు, కాదంటారా? ఎంత చేసినా కృతజ్ఞత ఉండదు, ఎంత ఇచ్చినా. చెప్పండి కోటయ్యనా, ఏంది అటు ఇటు చూసుకుంటున్నావు? మందిరం గోడలు బాగానే ఉన్నాయి. స్తోత్రం స్తోత్రం. ఎంత ఇచ్చినా కృతజ్ఞత ఉండదు అమ్మా, ఎంత చేసినా కృతజ్ఞత ఉండదు. అబ్బా, ఈరోజు మీ జీవితాల్లో దేవుడు ఎన్ని చేశాడు ఒకసారి ఆలోచన చేసుకో. ఏది చేయక మానేనా నీ జీవితంలో? అసలు ప్రతిదీ చేసుకుంటూ వచ్చాడు కదా, నువ్వెంత కృతజ్ఞత కలిగి ఉండాలా? దేవుని వాక్యంలో ప్రభువు చెప్తాడు, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలిపోతారంట. కృతజ్ఞత కృతజ్ఞత అది ముఖ్యమైనది. కృతజ్ఞత ముఖ్యమైనది అనండి అందరూ. అందుకని మన అయ్యగారు మనకు నేర్పించింది ఏంటంటే, అయ్యా జయం కలిగినా నువ్వు కూటమి పెట్టుకో, అపజయం వచ్చినా కూటమే. అదే కృతజ్ఞత. ప్రతి దానికి దేవుని మహిమపరచడమే కృతజ్ఞత. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, చాలా మంది సంతోషం వచ్చినా అదే పోజు, సమృద్ధి వచ్చినా అదే. ఇంకా ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి ఒక విడుదల ఉండదు, చాలా మందికి ఒక కృతజ్ఞత కనబడదు. కృతజ్ఞత లేకపోతే కూలిపోతున్నాను. విన్నారా ఈ మాట? కృతజ్ఞత లేకపోతే కూలిపోతాం అనండి కొంచెం గట్టిగా. బైబిల్లో కయీను హేబేలు ఉన్నారు. ఏనన్నా ఒక చెవు దాంట్లో స్పీకర్ పెట్టారు. చెవులు మీసిన ఏంది అంటున్నాను నేను. చెవులు తీయది. ఓహో, వేరే బేరం పెట్టావా? చెవులు తీయదే, నీ పనిసార్లు స్విచ్ ఆఫ్ చేయదే. కొద్దిసేపు దేవుని సన్నిధిలో కుదురు కూర్చో. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అమ్మా, కృతజ్ఞత అనండి. చాలా మంది కృతజ్ఞత ఉండదు, కాదంటారా? బైబిల్లో కయ్యేను హేబేలు ఉన్నారు. వెళ్ళారమ్మా అక్కడికి, కయ్యేను హేబేలు దగ్గరికి. ఎవరున్నారు? కయ్యేను హేబేలు. ఎవరు శ్రేష్టమైన అర్పణ తెచ్చారు? హేబేలు దేవుని ఎదుట కంటే శ్రేష్టమైన అర్పణ తీసుకుని వచ్చాడు. ఎందుకనంటే తన పంటలో కానీ, తన మందలో కానీ, తనకు కలిగిన వాటిలో కానీ దేవుడు అన్నిట్లో తనకు జయమిచ్చాడు. అన్నిట్లో దేవుడు సమృద్ధినిచ్చాడు. సమృద్ధినిచ్చిన దేవుణ్ణి తాను మహిమపరుస్తున్నాడు హేబేలు. ఏం చేస్తున్నాడు నాన్న? మహిమపరుస్తున్నాడు. నా దేవుడు నాకు సమృద్ధినిచ్చాడు, నా దేవుడే నాకు ఈ కృప ఇచ్చాడు, నా దేవుడే పండించుకునే బలం ఇచ్చాడు. నేను విత్తనం వేసింది ఒకటే, నీరు పోసింది ఒకటే, వృద్ధి చేసింది ఆయన, ఫలాలు ఇచ్చింది ఆయన, నాకు పంట ఈ సంవత్సరం సమృద్ధికి ఇచ్చింది ఆయన అని చెప్పి మొదటి పనును దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వచ్చాడంట. చాలా మంది పొలం బండినా దేవునికి హీరో. అమ్మా, పాడి, ఇప్పుడు పాడి దేవుడు ఇచ్చాడు అనుకో, దాంట్లో పాలు ఉండదు, నీళ్లు ఉండదు, ఏముండదు. ఎప్పుడు తెస్తారో తెలుసా? ఎప్పుడు తెస్తారో తెలుసా? గేదెకు రోగం వస్తే రోగం పోవటానికి రోగం పాలు తెస్తారు. రోగాలు పోవాలిగా మరి గేదెకి, అప్పుడు తెస్తారు.
ఆ? సమస్య పోవాలిగా, అప్పుడు దశం భాగం మొదలు పెడతారు. మీలో కొంతమంది దశం భాగాలు ఆపేశారే. ఏంటిది? చెబుతావా నా మీద? చెబుతా. హల్లెలూయా. అమ్మా, దేవునికి ఇవ్వటం, అయ్యయ్యో, దేవునికి ఇచ్చిన కొద్దిగా దాంట్లో నుంచి కూడా దశం భాగం తీసుకో, అది నీకు దీవెనకరం. గొప్పలేమి అవసరం లేదు. నీకు ఇచ్చిన దాంట్లో దశమ భాగం దేవునిది, అది నువ్వు ముట్టుకోకూడదు. అది ఎలాగైనా నీ దగ్గర నుంచి రాబడతాడు. అది ఏదో ఒక పద్ధతిలో దేవుని దగ్గర నుంచి నీ దగ్గర నుంచి రాబడతాడు. అది నీకు శాపమగును అంటాడు. చదువు, మా మాట చదవండి. నేను చెప్తూ ఉంటే వీళ్ళు తీసే వాళ్ళైతే భలే ఉండును. తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన అది నీకు పాపమగును. స్తోత్రం చెప్పండి. దేవునికి ఇవ్వాల్సింది మన దగ్గర అరక్షణం కూడా ఉండకూడదు. నా మాట మీకు అర్థమైందా? దేవునికి ఇవ్వాల్సింది మన దగ్గర అరక్షణం కూడా ఉండకూడదు. చాలామంది బిడ్డలు నేను కలిగి ఉన్నాను. ఏదైనా జీతం వచ్చిందనుకో, ముందు దేవునికి ఇచ్చిన తర్వాతనే వాళ్ళ పనులు. ఎవరికి? దేవుని. ఏదైనా మీటింగ్లు అన్నాను అనుకో, ముందు ప్రభువుకి ఇవ్వాలి. ముందు దేవునికి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు వాడుకోవటం. ప్రైజ్ ది లార్డ్. మరి దైవజనుడు ఒక్కడు కష్టపడుతూ ఉండగా ఆ కష్టంలో మనం పాలి భాగస్తులుగా ఉండాలి కదా. ఇప్పుడు మీ ఇంట్లో మీరందరూ ఒక పనిని ఏర్పాటు చేసుకున్నారనుకోండి, అందరూ కలిసి ఆ పనిని జయంతో నింపుతారా, లేకపోతే ఎవరు తిప్పలాలు పడతారని వదిలేస్తారా? అందరూ కలిసి కష్టపడతారుగా. చెప్పరే, అందరూ కలిసి. మరి నన్ను ఎందుకు ఒక్కడనే కష్టపెట్టిస్తున్నారు మీరు? నీ తెప్పలు నువ్వు పడు, నువ్వేగా అన్నీ చేసుకునే. స్తోత్రం. అమ్మా, ఇంతమందిలో కట్టి ఎవరికైనా తెప్పలు ఉందా? హలో, ఊరికేనా? మళ్ళీ పైపెచ్చు, పెద్ద గేటు పెట్టు, ఈ కిటికీలు పెట్టు, మళ్ళీ నాకు ఆర్డర్లు నువ్వు చేయి. మరి చెప్పడానికి మాత్రం బలి జ్యోతురు అబ్బా ఎంత ముద్దు వచ్చిందో వాళ్ళు చెప్పేటప్పుడు. అన్నా, పెద్ద గేటు అక్కడ పెట్టితే ఇంకా కళ్ళు చల్లబడతాయి అన్న. 1,00,000 పనులు ఉన్నాయి నాకు. అది ఒక 5-6 సంవత్సరాల తర్వాత పెడతా. ఈలోగా మీరేం చేయాలంటే, ఒక గుంజ ఎక్కడొకటి కొట్టి ఆడ పాతి 2 కర్రలు అడ్డం కట్టు. అది కూడా నువ్వే కట్టుకోన్నా అనండి. బరిగా తీసుకుని కొడితే అట్ట ఉండాలి ఒక్కొక్కరిని. నీ ఇంటికి అయితే అన్నీ సమకూర్చి కట్టుకుంటాడు. ఏడైతే అన్నా గేదెలు వస్తున్నాయంట. నీ గేదెలు గాని రాలేదా? నీ కళ్ళ గాని వచ్చినాయిగా, నీ గేదెలు లోపల రాకుండా కట్టరాదు. నేను అటు చూస్తూ నిజమే చెప్పా, ఉలికి పడమాక. స్తోత్రం. నీ గుమ్మములోనికి వస్తా ఉంటే నువ్వు లేచి కట్టుకోవా? అన్నీ ఆగమైతా ఉంటే ఆయనే కడతలే అనుకుంటున్నావా? ఏది ఆగమైన మీద ఆగమైనట్టుగా నాకే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓయ్, ఏంది వ్యాపారం? ముక్కు కోత, చేతులు కట్టుకో. హల్లెలూయా. ఎవరి మట్టుకు వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. అదే కృతజ్ఞత. ఎంత చేసినావు కదయ్యా, ఇంకా అది మేము చేసుకుంటాం అనండి. ఆ గేట్ ఒక 20,000 అయింది. ఒకళ్ళు చేతులు ఎత్తండి, 20,000 నేను ఎత్తా అని. ఆ దమ్ము సరిపోదు. ఫోన్ చేసిన గేట్లు ఎత్తండి అన్నా. ఇంత వైనంగా చెబుతారమ్మా. హల్లెలూయా. నీకు చెప్పగాకలే. ఒక ఏమో అన్న గేట్ పెట్టన్నా అంటే
పక్కన ఇంకొక ఆమె మీకు చెప్పగాక అయ్యగారికి తెలుసులే పెడతలేను ఎగెత్తటం, ఒకళ్ళు పొగేయటం, ఒకళ్ళు ఎగేయటం. అయ్యగారికి తెలియదు ఏమని పెడతలే అయ్యగారు మంచోడు. నేను ఎప్పుడు మంచోడిని. స్తోత్రం. ఇప్పటి నుంచి మిమ్మల్ని నేనే కాస్తా. అమ్మ నువ్వు కూడా రెడీగా ఉండాలా. నేను ఫోన్లో ఏదైనా అక్క నువ్వే పెట్టాలక్క, అబ్బో అక్క భలే పెట్టిద్ది అని నువ్వు అంటా ఉండాలి. హల్లెలూయా. మాటలతో పని జరగవు, చేతలతో పని జరుగుతాయి. మరి ఇంత గట్టి నిలబెట్టి చూపించా మరి దమ్ము. మామూలు విషయం కాదు. ఒక్క దగ్గర చేయి జాచకుండా ఎవరితో పని లేకుండా దేవుని బలంతో ఇవన్నీ పనులు చేస్తున్నాను. హల్లెలూయా. నా వెనక పెద్ద మోఠా లేదు, అమెరికా సొమ్ము లేదు, రాజకీయ సొమ్ము లేదు. అమ్మా సెకండ్ ఎత్తున్నారు మీరు ఆడ. రాయా అయ్యగారు రండి, పైకి రండి. వాళ్ళు ఇదే అంత బొర్రా, నువ్వు దాంట్లో సగం తింటట. లేకు నేను వస్తాను. ఇందా కూర్చో. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హేబేలు శ్రేష్టమైన దాన్ని దేవుని సన్నిధి. చాలా మందికి అమ్మా దేవుని అర్పణను గురించి మాట్లాడుతూ ఉంటే హెచ్చడి చేస్తూ ఉంటారు. హెచ్చడి వాళ్ళ జీవితాలు కూడా అంతే ఉంటాయి. హెచ్చడి హెచ్చడి హెచ్చడి. మన ఆశీర్వాదం అంతా దాంట్లోనే ఉంది. ఎందుకంటారేమో పిరికెడు విత్తనాలు కొనుక్కున్నవి నీవేగా. హలో. అయితే నువ్వు దాంట్లోంచి పిరికెడు విత్తనాలు ఏం చేయాలా? నీ కాదని కొన్ని చల్లాలి. చల్లితే ఏమవుతుంది? వందల వేల పంట నీకు వస్తుంది. ఒక్క విత్తనాన్ని చల్లితే అమ్మా పత్తి విత్తనం ఒక్కటే, మిరపెత్తనం ఒక్కటే, కానీ దానికి కాసే కాయలు అమ్మా విత్తకుండా కోసే అధికారం నీకు లేదు. చెప్పండి అందరూ మాట. లేదు. నువ్వు విత్తకుండా కోసే అధికారం నీకు లేదు. చాలా మంది విత్తకుండానే పంట కావాలి. ఎట్లా వస్తుంది? ప్రార్థన చేయరు, ప్రతిఫలం కావాలి. దేవుని సన్నిధికి రారు, దేవుడు వాళ్ళతో ఉండాలని అనుకుంటారు. ఎలాగూ సాధ్యం? మీ జీవితాల్లో మీ మటుకు మీరు భయం కలిగి మీ భక్తిని కొనసాగించి చూడండి. మునుపటి కంటే నా దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కృతజ్ఞతను విడిచిపెట్టమాకండి, ప్రార్థన విడిచిపెట్టమాకండి, అది ముఖ్యమైనది. ప్రేమను విడిచిపెట్టద్దు, అది ముఖ్యమైనది. విగ్రహాలు జోలి పోమాకండి, అది ముఖ్యమైనది. విగ్రహాల జోలి పోకుండా నిగ్రహం కలిగి ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొక్క మాట చదివి నేను ఆ మాటలు ముగిస్తా. ఒక్క మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అదిగో ముఖ్యమైన యేసు. ఆమేన్ చెప్పండి గట్టిగా. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను స్తోత్రం చెప్పండి గట్టిగాను. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి. ఏ మూలరాయి నానా? అది అంటే నీ జీవితంలో యేసయ్య అన్నిట్లో ముఖ్యమైన వాడిగా నీకు ఉండాలి. ఒక ఫంక్షన్, దాంట్లో ముఖ్యంగా ఎవరు ఉండాలా? ఒక ఫంక్షన్ పెట్టుకున్నాం, ఆ ఫంక్షన్లో ముఖ్యంగా ఎవరు ఉండాలా? మేమేమి ఉండాలి అనండి. మీరా? స్తోత్రం. మీరు అది యేసయ్య ఉండాలి అనండి. ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. ఓ ప్రయాణం చేస్తున్నాం, ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. ప్రతి దానికి ఆయన ఉండాలి. ఇప్పుడు ఆదివారం ఆరాధన, నేను రాకుండా మీరు ఒక్కలే కూర్చొని చేసుకుంటే ఎట్టుంటుంది?
దేవుడు లేకుండా, దైవజనుడు లేకుండా మీరు చేసేదంతా కూడా మీకు నిష్ప్రయోజనం. బలం ఉండదు, సత్తా ఉండదు. మీరేం చేస్తున్నారో మీకే అర్థం కాదు. ఇంకెంతసేపు పాటలు పాడాలా? స్తోత్రం, స్తోత్రం. అమ్మా, ఎవరుండాలి? ముఖ్యంగా ఒక కూటానికి ముఖ్యంగా దైవజనుడు ఉండాలి. అలాగనే మీ జీవితాలలో దేవుడు ముఖ్యమైన వాడిగా ఉండాలి. అన్నిట్లో ఆయన ముఖ్యంగా పెట్టుకోవాలి. చాలామంది మన బిడ్డలు ఏంట్రా పని, తాగది చేతులు తాగు, హల్లెలూయా. అమ్మా వినండి, ఈ కొన్ని పిశాసులు నాకు మరి ఏం చేద్దాం? విశ్వాసులు అనుకోవాలి కానీ పిశాసులు లాగుంటున్నారు నాకు. హలే హలే కొడితేనేమో మళ్ళా బాధ, అయ్యో వాడిని కొడితేనే, వాడు ఏడితేనే, వాడి పెర్లవాయి కొడితేనే, మళ్ళీ ఏందిరా బాబుతి అంటే అదే బాబుతి. స్తోత్రం, స్తోత్రం. నేను కొంతమంది బిడ్డలను కలిగి ఉన్నా. ఎట్లాంటి వాళ్ళు తెలుసా? అడగండి అన్న, ఎట్లాంటి వాళ్ళన్నా చెబుతాను. ఓ ఫంక్షన్ పెట్టుకున్నారనుకో, అన్నా నువ్వు ముందే రావాలి, రేపు కర్నూలు పోతున్నా ఇల్లు ఓపెనింగ్కి, రేపు ఉదయాన్నే 4 గంటలకి 3 గంటలకి అట్లా బయలుదేరుతా. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అన్నా ఈ రాత్రి వచ్చి మా దగ్గర ఉండండి అన్న, ఈ రాత్రి రండి అన్న, ఈ రాత్రి వచ్చి మా దగ్గర బస్ చేయండి, మా దగ్గర ఉండండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మా దగ్గర ఉండండి అన్న, అన్ని మేము చూసుకుంటాం. అమ్మా నైట్ వస్తే మళ్ళీ ప్రయాణానికి ఇబ్బంది అది, ఎందుకంటే సింగిల్ రోడ్ అది, ఎదురు ఏమొస్తుందో తెలియదు. 4-5 గంటలు ప్రయాణం. రేపు ఉదయాన్నే వస్తాలేమ్మా. మరి రేపు వచ్చిన తర్వాత రేపంతా మాతోనే ఉంటారా మీరు? మీలో కొందరు అన్న ఇంకైపోయింది పోతామా మరి అనలేరులే, కానీ ముందే చెప్పులు చదువుతూ ఉంటున్నాయి. స్తోత్రం. ఎందుకు? ఆయన పోతే మన పనులు అయిపోతాయి. కొన్ని పెళ్ళిళ్ళు ఎట్టంటే అయ్యగారు తొందరగా ఒక ముద్ద పెట్టడం పంపించటమే. ఎందుకు? సినిమా పాటలు వేయాలిగా. డీజే రెంటాలా డీజే. స్తోత్రం చెప్పండి, స్తోత్రం. డీజే తుమ్మురు కూడా పెట్టాలిగా. సినిమా పాటలు వేసే ఏ ఇల్లు వర్ధిల్లదు, ఏ పెళ్ళిళ్ళు వర్ధిల్లు. మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని స్తుతించాలా. ఇంత కృపిచ్చావు నా పిల్లలకి, ఇంత ధన్యత ఇచ్చావు నా యవన పిల్లలకు అని. అసలు డీజేలు మనం దేవుని పిల్లలు పెట్టకూడదు. డీజేలు క్రైస్తవులు వాడకూడదు. అది ఇట్స్ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్. డీజేలు క్రైస్తవులు వాడకూడదు. డీజేలు దేవుని పిల్లలు దాంట్లో పాలు పంపులు పొందకూడదు. డీజేలకు క్రైస్తవ్యానికి పొంతు లేదు, సంబంధం లేదు. ప్రైజ్ ది లార్డ్. గనక దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాలను మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. సచిన డీజేనే, పెళ్ళైన డీజేనే, గోలైన డీజేనే. దేవుని పిల్లలు ఇవి చేయకూడదు. దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా, మర్యాదగా ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి. దేవుని నామానికి సమస్త మహిమ కలుగును. అందుకని మీ ఆత్మీయ జీవితాలను మీరు కాపాడుకుంటూ ముఖ్యమైన వాటిని మీరు తెలుసుకొని ప్రభులో నిలబడండి. ఆమేన్.
కొంతమంది ఫంక్షన్లు పెట్టినా ఏది పెట్టినా దైవజనుడు పొయ్యేదాకుంటారు దైవజనుడితోని. నువ్వు మాకు ముఖ్యం అన్నా. బంధువులు ఏముంది, వస్తారు, తింటారు, పోతారు. కానీ మమ్మల్ని దీవించేవాడవు నీవు. మాకేదైనా ఆటంకాలు వచ్చినా, సమస్యలు వచ్చినా మా కోసం ప్రార్థన చేసేవాడవు నీవు. అన్నిట్లో నువ్వు మాకు ముఖ్యుడవు. ప్రైజ్ ది లార్డ్. అన్నిట్లో నువ్వు మాకు ముఖ్యమైన వ్యక్తివి అని చెప్పి దైవజనుడికి ప్రథమ స్థానాన్ని ఇచ్చే బిడ్డలు కూడా ఉన్నారు. అలాంటి కుటుంబాలు అన్నీ వర్ధిల్లుతాయి. కొంతమంది ఎలాగుంటారంటే వాళ్ళు ఏది చేసినా దైవజనుడికి తెలియదు. వాళ్ళు ఎటు పోయినా తెలియదు, ఏ ఊరు పోయింది తెలియదు, ఏ వాడ పోయింది తెలియదు, ఏడ బతుకుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. అటువంటి వారు తిప్పల్లో పడతారు. గనుక మన ప్రతి అడుగు దేవుని ఆలోచనను బట్టి వేయుదుముగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. గనక ముఖ్యమైన విషయాలు, ఈ విషయాలన్నీ మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి, ముఖ్యమైనది ఏది? విగ్రహములు జోలి పోకూడదు, అది ముఖ్యం. 2, మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి, అది ముఖ్యం. 3, ప్రార్థన, ముఖ్యమైన ప్రార్థన కలిగి ఉండాలి, అది 3. 4, కృతజ్ఞత కలిగి ఉండాలి, అది 4వది. 5 ఎఫెసీ 2:20 క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండాలి. అంటే అన్నిటిలో యేసయ్య ముఖ్యుడుగా ఉండాలి. అది 5వది. మీ హృదయాల్లో పెట్టుకోండి. యేసయ్యను ముఖ్యంగా మీ హృదయాల్లో మీరు కలిగి ఉండండి. అటు కృపా దేవుడు మనకు దయచేయను గాక. ఆయనకే మొదటి స్థానం. ఉదయం లెగ్గానే ముందు మోకరించండి. ఉదయం లెగ్గానే ఏం చేయాలన్నా? ముందు మోకరించండి. రాత్రి పడుకునేటప్పుడు మోకరించండి. పనికి వెళ్ళేటప్పుడు మోకరించండి. పనికి వెళ్ళి వచ్చిన తర్వాత ముందు ఆడ క్యారేజ్ పెట్టండి, మోకరించండి. మోకరించండి, క్యారేజ్ తీసుకోండి. మోకరించండి, పనికి పోండి. మోకరించండి, పడుకోండి. ప్రతిదీ కూడా మోకాల మీదనే సాగిపోవాలి. కృప మీకు తోడై ఉండును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.